క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మైనస్ ప్లస్ వస్తే రూట్ వాల్యూస్ మనకి ప్లస్లో తీసుకో. ఈక్వేషన్ ప్లస్ అయితే రూట్ వాల్యూస్ మైనస్లో వస్తాయి. ఈక్వేషన్ ప్లస్ మైనస్ సైన్స్ ఉంటే రూట్స్ మైనస్ ప్లస్ అవుతుంది. ఈక్వేషన్లో మైనస్ సైన్ ఉంటే ప్లస్ మైనస్ అవుతుంది. ఈ బేసిక్ తెలియాలి ఫస్ట్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో. ఇది వస్తే మనకి చాలా సింపుల్గా ఈ సమ్స్ అనేవి చేసుకోవచ్చు. ఫస్ట్ సమ్ వచ్చేసి x² - 20x + 96 = 0. ఈక్వేషన్లో మనకి మైనస్ ప్లస్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ రూట్స్ అనేవి మైనస్ ప్లస్ అంటే రూట్స్ వాల్యూస్ అనేవి ప్లస్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అనేవి ప్లస్ వస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఈక్వేషన్లో 96కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 12 8 96. ఈ 12 + 8 12ని 8ని యాడ్ చేస్తే ఇక్కడ వాల్యూ రావాలి మనకి 20 వస్తుంది. అప్పుడు ఎక్స్ రూట్స్ అనేవి 12 8 అనేవి వస్తాయి. సేమ్ వై రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. y² + 32y + 231 = 0. ఇక్కడ ప్లస్ ఈక్వేషన్లో ప్లస్ ఉన్నాయి కాబట్టి సైన్స్ ఇక్కడ మనకి రూట్స్లో మైనస్ తీసుకుంటాం. మనం 231 అనేది పెద్ద వాల్యూ కాబట్టి ఫ్యాక్టరైజ్ అనేది ఈజీగా ఉంది. మనం ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి ఈ రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. 231 లాస్ట్ డిజిట్ 1 ఉంది కాబట్టి 2 టేబుల్లో 1 అనేది పోదు, 3 టేబుల్లో పోతుంది కాబట్టి నేను 3 టేబుల్ తీసుకున్నాను. 3 7s are 21, ఇంకా 2 ఉంటుంది 1, 3 7s are 21. 77 అనేది 7 11s are 77. ఇప్పుడు 11తో లాస్ట్ కాబట్టి 11 అనేది ఇంకే టేబుల్లోనే పోదు. 3 7s are 21, 21 × 11 231. ఈ 21ని 11ని యాడ్ చేస్తే మనకి 32 రావాలి. ఇది మైనస్ ఇది మైనస్ కాబట్టి మైనస్ యాడ్ చేయొచ్చుగా 32 అవుతుంది. ఇవి వై రూట్ వాల్యూస్. ఇప్పుడు మనం ఆప్షన్స్ ఏంటంటే x > y, x <y, x > y అని, x < y అని, x y or cannot be determined అనే 5 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం కంపేర్ చూసుకొని వాల్యూస్ ఆప్షన్స్లో ఏది కరెక్టో చూస్ చేస్తాం. 12తో y వాల్యూస్ 2ని కంపేర్ చేయాలి. 12 + 12 - 21. x పెద్దది కాబట్టి x గ్రేటర్ అవుతుంది. ఇది 12 11 12 పెద్దది, ఇది -11 కాబట్టి సేమ్ మళ్ళీ 8తో 8 21 8 గ్రేటర్ x గ్రేటర్. నెక్స్ట్ 11 8 11 x గ్రేటర్. ప్రతిసారి మనకి x అనేది గ్రేటర్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఇస్ x > y. నెక్స్ట్ సమ్ వచ్చేసి x² + 32x + 252 = 0. y² + 57y + 770 = 0. ఇక్కడ మనం x రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 డిజిట్ నెంబర్ వచ్చింది. ఇది కూడా మనకి ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలని కష్టం కాబట్టి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. 252 2 టేబుల్లో 2 1s 2 2 2s 4 ఇంకా 1 ఉంటుంది 12 2 6 are 12 2 6 are 12 2 3 6 63 అనేది 2 టేబుల్లో పోతుంది కాబట్టి 3 టేబుల్ తీసుకున్నాం. ఇక్కడ 3 2 6 3 1s 3 3 7s are 21. ఇప్పుడు ఈ 2 × 7 14 2 × 3 2 3 6 6 × 3 18 18 × 14 అనేది 250 కదా. ఆ 18 × 14 అంటే 252 వచ్చింది. ఈ 18 + 14 చేస్తే మనకి ఇక్కడ 32 రావాలి వాల్యూ. 18 + 14 32. సో ఇక్కడ x రూట్స్ ఏంటంటే 18 14. ఇక్కడ మనకి ఈక్వేషన్లో ప్లస్ సింబల్ ఉంది కాబట్టి లాస్ట్లో మనకి ఈ వాల్యూస్ అనేవి మైనస్ అవుతుంది ముందు మీకు చూపించిన టేబుల్ ప్రకారం. నెక్స్ట్ y² + 57y + 770 = 0.
ఈ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 770 కూడా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తాం. 2 3 6, 2 8 16, ఇక్కడ 6 ఇంక 1 ఉండిపోతుంది కదా 17, 2 8 16, ఇక్కడ ఇంకా 1 10 అవుతుంది. 2 5s 10. ఈ 385 అనేది ఎండింగ్ విత్ 5 డిజిట్, లాస్ట్ 5తో ఎండ్ అవుతుంది, అది 5 టేబుల్లో మాత్రమే పోతుంది. 5 7s 35, ఇంకా 3 ఉంటుంది. 5 7s 35, మళ్ళీ 77 అనేది 7 టేబుల్ పోతుంది. 7 11s 77, 2 into 11 22, 2 11s 22 కదా. అలాగే ఇంకా మధ్యలో 5 into 7 35, 22 into 35 అంటే 775, 22 plus 35 57. y రూట్స్ అనేవి 35 22. ఈ ఈక్వేషన్లో ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి సింబల్ మనకి రూట్ వాల్యూస్ మైనస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు మనం కంపేర్ చేసి చూసుకుందాం, ఎక్స్ పెద్దదా y పెద్దదా అని. -18 -35, ఇక్కడ మైనస్ వాల్యూస్ అనేవి పెద్దవి ఎప్పుడైనా సరే.